విద్యార్థులు అనాథలు వీళ్ళందరికీ తమ చేయూతనిస్తూ జనయిత్రిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి సభ్యుడిని పేరు పేరున కోరుతూ జనయిత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మదిహా దంపతుల 22వ వివాహ వార్షికోత్సవంను పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని జనయిత్రి సభ్యులు తమ తమ ప్రాంతాలలో అన్నదానం, పళ్ళు, ఫలాల పంపిణీ, స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల జిల్లాల అధ్యక్షులు సభ్యులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జనయిత్రి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కొనసాగాలని అభిలాషించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అవంతిపురంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు, అలాగే పల్నాడు జిల్లాలోని మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న వితరణ, హైదరాబాద్ టీం సభ్యులు ఒక నిరుపేద మహిళకు నిత్యావసర సరుకులు, మంచిర్యాల జిల్లాలో బాటసారులకు స్వీట్లు పంపిణీ, వరంగల్ జిల్లాలో నిరుపేదలకు వృద్ధాశ్రమంలో అన్న వితరణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హైదరాబాద్లోని డబిల్పురా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై పళ్ళు ఫలాలు అందించారు. అందరికీ నమస్కారం. నేడు జనయిత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ గారి వివాహ మహోత్సవ వార్షికోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నబట్టి లయన్స్ క్లబ్ భవన్ దగ్గర ఈరోజు స్వీట్లు పంచడం జరిగింది. జనం కోసం జనయిత్రి, జనంతోనే జనయిత్రి అనే నినాదంతో గత 4 ఏళ్లుగా జనంతో మమేకమై డాక్టర్ మునీర్ అహ్మద్ గారు ఉభయ రాష్ట్రాలతో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో సైతం తమ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలు విస్తరింపజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మునీర్ అహ్మద్ గారి దంపతులకు హార్దిక శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇదే మాదిరిగా ఉభయ రాష్ట్రాల్లోని సభ్యులే కాకుండా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకొని నిస్సహాయులకు, అన్నార్థులకు, అనాథ పిల్లలకు, నిరుపేద విద్యార్థులకు వీలైనంత మేరకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మునీర్ అహ్మద్ షరీఫ్ దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తం కాకుండా ఉభయ రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాలని, అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ సభ్యులందరూ కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ జనయిత్రిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాను. నిరుపేదలు, అవసరార్థులు, అన్నార్థులు, పేద విద్యార్థులు, అనాథలు వీళ్ళందరికీ తమ చేయూతనిస్తూ జనయిత్రిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి సభ్యుడిని పేరు పేరున కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనయిత్రి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు మదిహా మేడం గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అవంతిపురంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులని తన తల్లిదండ్రులతో సమానంగా భావించి వారికి ఒక్క పూట అన్నం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇలా వారి యొక్క పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఇట్లా వృద్ధాశ్రమాల్లో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో జనయిత్రి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఇలాగే పలుచోట్ల వృద్ధాశ్రమాలలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా జనయిత్రి ఫౌండేషన్ సభ్యులు ముందుకొచ్చి వివిధ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా జనయిత్రి ఫౌండేషన్ తరఫున అభినందనలు. జనయిత్రి ఫౌండేషన్ దినాదిన అభివృద్ధి చెంది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెంది సమాజంలో
నిరుపేదలకు నిర్భాగ్యులకు అండగా దండగా ఉండడానికి ముందుకుంటుంది. ప్రతి ఒక్కరూ జనయత్రి ఫౌండేషన్లో రండి, సమాజ సేవలో ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఈరోజు జనయత్రి ఫౌండేషన్ వరంగల్ జిల్లా ఐసిపిస్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ పీస్ డే మరియు మన జాతీయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులైన మునీర్ అహ్మద్ షరీఫ్ గారి మ్యారేజ్ డే కూడా అయిన సందర్భంగా ఈరోజు వరంగల్ సిటీలో ఉన్న పలు గుడిసెవాసుల కేంద్రాల వద్ద మరియు డాన్ బాస్కో వృద్ధుల ఆశ్రమం, పిల్లల ఆశ్రమం వద్ద మరియు ఓసిటీలోని పేద గుడిసెల వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ వస్తున్నాము. జాతీయ అధ్యక్షులైన మునీర్ అహ్మద్ షరీఫ్ గారి మ్యారేజ్ డే సందర్భంగా ఈ అకేషన్ను పురస్కరించుకొని మరియు అదేవిధంగా ఇంటర్నేషనల్ పీస్ డే కూడా అయిన సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు పలు వరంగల్ సిటీలో ఉన్న పలు పేద గుడిసెవాసుల వద్ద, అనాథాశ్రమాల వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఇవాళ మా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్పర్సన్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారి మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇవాళ ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. జై జనయత్రి, జనం కోసం జనయత్రి, జనంతోనే జనయత్రి.